నేడు కొండగట్టుకు పవన్ కళ్యాణ్ స్వామివారిని దర్శించుకోనున్న ఏపీ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్లో విజయంతో జనసేన శ్రేణుల్లో జోష్. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని పట్టు. జనసేనని ప్రకటనపై సర్వత్రా ఆసక్తి. జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టుకు రానున్నారు. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ ఆర్కే సాగర్ మీడియాకు వివరించారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ మాదాపూర్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకు బయలుదేరుతారని తెలిపారు. అయితే ఏదైతే ఎన్నికల కంటే ముందు వారహి అనే ఒక ఏదైతే వెహికల్ ఉందో, ఆ వాహనం ఉందో, దాని పూజ కూడా కొండగట్టులో చేయడం జరిగింది. అయితే అదే ఒక సెంటిమెంట్ తో మరి ఎవరినైతే అభ్యర్థులను నిలబెట్టుకున్నాడో 21 మంది గెలవడంతో మళ్ళీ ఆయన డిప్యూటీ సీఎం అయింది కాబట్టి, సో అదొక సెంటిమెంట్ వర్కౌట్ అయింది కాబట్టి ఆ భక్తే మళ్ళా పవన్ కళ్యాణ్ మళ్ళీ బాగా భక్తుడు, అన్ని ఎక్కువ ఇక అన్ని దేవుళ్ళను పూజిస్తాడు. సో అదే సెంటిమెంట్ తో కొండగట్టుకు మళ్ళీ ఒకసారి అంటే గెలిచిన తర్వాత దర్శనానికి రాబోతా ఉన్నారు. మార్గం ద్వారానే అంటే ఒక వార్తలు ఏమో ఇచ్చినాయంటే హెలికాప్టర్ ద్వారా డైరెక్ట్ వచ్చి దర్శించుకొని వెళ్తాడు అన్న ఒక వార్తలు వచ్చినాయి. కాకపోతే ఇక కార్లలోనే అంటే ఆ మార్గం ద్వారానే వచ్చి దర్శించుకొని వెళ్లే పరిస్థితి కనబడతా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఏదైతే మరి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో దేవస్థానాలు ఉన్నాయి, ఎన్నో దేవస్థానాలు ఉన్నాయి, అయినా అని కూడా కొండగట్టు వాళ్ళ సెంటిమెంట్ గా భావించి ఇక్కడ పూజ చేయించి అక్కడ భారీ మెజార్టీ సాధించారు. అంటే తిరుగులేని విజయం, ఈ కూటమి ఏదైతే ఉన్నదో తిరుగులేని విజయం సాధించినందుకు మరి ఆ విజయోత్సవంలో అక్కడ జోష్ ఉన్నది. సో సెంటిమెంట్ వర్కౌట్ అయింది కదా, మరి ఆ దేవుడు చూసిండు, అంటే ఏదైతే మొక్కుకున్నాడో ఏదైతే అనుకున్నాడో అది జరిగింది కాబట్టి మరోసారి ఈ కొండగట్టుకు వచ్చి దర్శించుకోవాలన్న ఒక సంకల్పంతో రాబోతా ఉన్నాడు. దీనికి పెద్ద ఎత్తున అభిమానులు తరలిస్తున్నారట. భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తా ఉన్నారట పోలీసు వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కు బీభత్సమైన క్రేజ్ ఉంటది, ఫ్యాన్సే ఉంటారు ఎక్కువ, ఫ్యాన్స్ అభిమానులు. మన ఏ హీరో అయినా ఉండని ఈ స్టైల్ కు మొత్తం ఫ్లాట్ అయిపోతారు. పవన్ కళ్యాణ్ డైలాగ్ లో కానీ ఆ బిహేవియర్ కానీ ఫ్లాట్ అయిపోతారు. ఆ నేచర్ అట్లుంటది పవన్ కళ్యాణ్. సో భారీ ఎత్తున ఆ ప్రజలు రాబోతా ఉన్నారు.